అందరికీ కూడా నమస్కారం. అదే మాదిరిగా డాక్టర్ ప్రీతి, డాక్టర్ భద్ర, అందరికి కూడా స్టాఫ్ అందరికి కూడా నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం కాబట్టి అందరం సంతోషంగా, లాస్ట్ ఇయర్ కూడా అంత హ్యాపీగా పోయింది. లైట్ మంచి అటు సైడ్ ఫ్రంట్ తిప్పే బాబు, తిప్పే అట్లనే టర్న్ చేయి. హాస్పిటల్ రన్ చేసిండ్రు, మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు మీరు పేషెంట్లతోనే ఉంటారు కాబట్టి మీకు ఎప్పటికీ ఆ పేషెంట్ బాధలన్నీ కూడా ఆ ఫీలింగ్ మీకు కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు రిలాక్సేషన్ ఇటువంటి పాటలు ఆటలు ఉంటే చాలా బాగుంటుంది. మీ అందరు కూడా మంచి ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు చేసే సేవ మామూలు సేవ కాదు, మీరు చేసే పని మామూలు పని కాదు. అది ఎవ్వరు కూడా చేయలేరు, ఎంత డబ్బున్నా ఎంత ఇదున్నా. కానీ ఈ పని మాత్రం మీరు ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవ ఎవ్వరు కూడా చేయలేరు. భగవంతుడు తప్పకుండా మీకు మీ పిల్లలకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. మంచిగా మీ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, మీ పిల్లలు కూడా చాలా గొప్పలు అవుతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే సేవకు భగవంతుడు తప్పకుండా మీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. మనం అనుకుంటుండొచ్చు, మనం ఇంత కష్టపడుతున్నాము పేషెంట్లతో కానీ అందరితో, మీకు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాడు. మీ పిల్లలను మంచిగా చదివిస్తారు. మీ పిల్లలు చాలా గొప్ప నిర్వహించిన దాన్ని కాబట్టి నేను కూడా కష్టపడ్డా, హార్డ్ వర్క్ చేసిన, సక్సెస్ అయినా. ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా హార్డ్ వర్క్ చేయండి, ఎవరు కూడా సక్సెస్ కారు. ప్రతి మనిషి కష్టపడవలసిందే. ఎవరైతే కష్టపడరో వాళ్ళు పర్ఫెక్ట్గా నాలాగా సక్సెస్ కారు. ప్రతి మనిషి కష్టపడవలసిందే. ప్రపంచమంతా కూడా ఈరోజు డెవలప్ అయిన కంట్రీస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రపంచంలో డెవలప్ అయిన కంట్రీస్ కూడా వాళ్ళు కష్టపడితేనే ఆ కంట్రీస్ అన్నీ కూడా డెవలప్ అయినాయి. షార్ట్ కట్లో ఎవ్వరు కూడా ఏ కంట్రీ కూడా డెవలప్ కాలేదు. మనం ఇప్పుడు హైదరాబాద్ అయినా ఏదైనా మనం అందరం కూడా కష్టపడితేనే ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చింది. ఐటీ పరిశ్రమ కానీ ప్రతిదీ కూడా మనకు మంచి డెవలప్ అయింది. హైదరాబాద్ ఇప్పుడు మంచిగా ఇండియాలోనే బెస్ట్ సిటీ వచ్చింది. కాబట్టి మన అందరూ కూడా ఇంకా ఈ హాస్పిటల్ ఇంకో లెవెల్ తీసుకుపోవాలి. ఇప్పుడే వర్క్ కూడా స్టార్ట్ చేసిన ఆపోజిట్లో 8 ఫ్లోర్లు పెద్ద హాస్పిటల్, 4 లక్షల స్క్వేర్ ఫీటు, మంచి కార్పొరేట్ సైడ్లో పెద్ద హాస్పిటల్, ఏఐజీ మాదిరిగా పెద్ద హాస్పిటల్ కట్టమని చెప్పి కొడుకు కూడా ఫుల్ స్పీడ్లో నడుస్తుంది. ఒక 1 ఇయర్ లోపల అది కూడా బిల్డింగ్ కంప్లీట్ అవుతుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. అదే మాదిరిగా ఆడిటోరియం కూడా చాలా పెద్ద ఆడిటోరియం. ఎందుకంటే మనకు సెమినార్స్ కానీ ఇవన్నీ కాన్ఫరెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలోనే ఒక టాప్ మల్లారెడ్డి హెల్త్ సిటీకి తీసుకురావాలని మేమంతా కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి అందరూ కూడా మీరందరూ కూడా కష్టపడుతున్నారు. మీ అందరికీ కూడా సహకారం కావాలి. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తే కాని పని అంటూ లేదు. మనం ప్రయత్నం చేస్తే మనం ఎంత పైకన్నా మనం పైకి ఎదగవచ్చు, మనం ఎంత గొప్పలమైనా కావచ్చు. కానీ మనం ప్రయత్నం చేయాలి, లాస్ట్ దాకా ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా కష్టపడాలి. మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ ఫ్యూచర్ కోసం. సక్సెస్ అనేది ఏడనో దొరకదు. సక్సెస్ ఏడుంటే చెప్పండి, మార్కెట్లో దొరుకుతుందా? ఎవరైనా సక్సెస్ అమ్ముతారా? ఎవరు అమ్మరు. సక్సెస్ అనేది మన చేతనే ఉంది. భగవంతుడు ఏడున్నాడు చెప్పండి మీరు? భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తారా ఎవరన్నా? మన దగ్గరనే ఉన్నాడు భగవంతుడు, మన అందున్నాడు భగవంతుడు. అదృష్టం కూడా మన చేతనే ఉంది, భగవంతుడు కూడా మన అందే ఉన్నాడు. కాబట్టి అన్నీ మన దగ్గరనే ఉన్నాయి. నేను ఇంత పెద్ద సక్సెస్కు కారణం 4 మంత్రాలు మీకు కూడా చెప్తున్నా.
డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ తో ఉండాలి, హోంవర్క్ చేసుకోవాలి. చిన్నప్పటి సంది నేను మిల్క్ మ్యాన్కి వెళ్ళి ఒక పాలమెటోని ఈరోజు ఈ పొజిషన్కి వచ్చిన అంటే నేనేం మాయ చేయలేదు.